ఒక నటుడికి నిజమైన గెలుపు అతను బ్రతికున్నప్పుడు వచ్చే చప్పట్లలో కాదు. అతను లేని లోటు కనిపిస్తున్నప్పుడు ప్రపంచం ఇచ్చే గౌరవంలో ఉంటుంది. సరిగ్గా ఇదే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారి విషయంలో నిజమైంది. తెలుగు సినిమా గడప దాటి ఇవాళ ఆయన పేరు విశ్వవ్యాప్తమైంది. హాలీవుడ్ అత్యున్నత పురస్కారం ఆస్కార్ వేదికపై గత ఏడాది కాలంలో సినీ లోకాన్ని విడిచిన దిగ్గజాలకు నివాళులు అర్పించే క్రమంలో మన కోట శ్రీనివాసరావు గారి పేరు మారుమోగిపోయింది. రాబర్ట్ రెడ్ ఫోర్ట్, ధర్మేంద్ర వంటి అంతర్జాతీయ జాతీయ స్థాయి లెజెండ్స్ పక్కన ఒక తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు వినిపించడం అంటే అది కేవలం ఒక నివాళి మాత్రమే కాదు, తెలుగు నటనకు ప్రపంచం తలంచి ఇచ్చిన గౌరవం. విలన్ గా భయపెట్టాలన్నా, కమీడియన్ గా నవ్వించాలన్నా, తండ్రిగా కన్నీళ్లు పెట్టించాలన్నా అది ఆయనకు మాత్రమే సాధ్యం. డైలాగ్ డెలివరీలో ఆయన సృష్టించిన ఒక కొత్త ఒరవడి, బాడీ లాంగ్వేజ్ లో చూపించే ఆ గమ్మత్తు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక ముద్ర. మనిషి వెళ్లిపోయినా ఆయన పోషించిన వందలాది పాత్రలు మన మధ్యనే సజీవంగా ఉంటాయి. ఆస్కార్ వేదికపై ఆయనకు దక్కిన ఈ గౌరవం ప్రతి తెలుగు ప్రేక్షకుడు గర్వించదగ్గ క్షణం. కోట గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటన ద్వారా తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.